ఒకటి సినిమా రంగానికి సంబంధించి జానీ మాస్టర్ ఉదంతం తర్వాత కొంత చర్చ జరిగింది. ఏంటయ్యా అంటే డాన్సర్లకు సంబంధించి, మిగతాది అది తీసేద్దాం, లైంగిక వేధింపులు అది కోర్టు తెలుస్తుంది ఏంటని. కానీ డాన్సర్లకి సభ్యత్వం ఇవ్వడానికి లక్షల రూపాయల ఫీజులు, అంత డబ్బులు వాళ్ళు పాపం ఎన్ని డ్యాన్సులు వేస్తే వస్తుందో తెలియదు. అంత ఫీజులు కట్టిన తర్వాత కూడా గ్యారంటీ లేదన్నది అమ్మాయి కంప్లైంట్ని బట్టి అర్థమవుతుంది. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలో నటించిన వాళ్ళకి, సినిమాలో డ్యాన్స్ చేసిన వాళ్ళకి, సినిమాలో ఫైట్లు చేసిన వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఆ కార్డు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? దీంట్లో ఎవరి అహంకారం ఏంటి? ఇందులో కులం ఉందా, మతం ఉందా, వర్ణం ఉందా, వర్గం ఉందా, లేకపోతే రికమెండేషన్ లేకపోతే ఎవరా? అట్లాగే ఇప్పుడు తాజాగా ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. మేకప్ ఆడపిల్లలకి ఎక్కువ అవసరం. సినిమాల్లో హీరోలైనా ఎవరికైనా ఏ యాక్టర్కైనా మేకప్లకి అవసరం. కాకపోతే ఆడవాళ్ళకి అందులో కార్డులు ఇవ్వరట. ఇది ఎక్కడ విచిత్రం అర్థం కావట్లేదు. మేకప్ అంటేనే ఆడవాళ్ళని, అక్కడ ఆడవాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు. మరి అది ఆంధ్ర వాళ్ళకి కూడా ఇవ్వట్లేదా, తెలంగాణ వాళ్ళకి ఇవ్వట్లేదా అనేది తెలీదు. ఒక తెలంగాణకు సంబంధించినటువంటి నటుడు పెడుతున్నటువంటి ట్వీట్ చూస్తుంటే అది అర్థమవుతుంది. ఒకసారి తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్కసారి తన లోపాలని సరిచేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.